వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. శ్రీ 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 వీరభోగ వసంతరాయని వీరబ్రహ్మంగారి మఠం శతాబ్దాల చరిత్ర కలిగినది. ఈ మఠం ఆధ్యాత్మికంగా ఒక కడప జిల్లాకే కాకుండా రాయలసీమకే తలమానికంగా ఉన్నది. వీరబ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు వాక్కులు ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆధ్యాత్మిక చింతను కలిగించారు. ఇంతటి వైభవం ఉన్న బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతిని వంశపారపర్యంగా ఉన్న శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 4 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఆచారం ప్రకారం వీరి వారసులను నియమించాలి. ఈయనకు 2 భార్యలు. మొదటి భార్య కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతి చేయవలసి ఉండగా, రెండవ భార్య కుమారుడు శ్రీ గోవింద స్వామి వారు మఠాధిపతి కావాలని కోర్టుకు వెళ్లటం కూడా జరిగింది. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఈరోజు జగద్గురు స్థానమైనటువంటి బ్రహ్మంగారి మఠం ఏదైతే ఉందో 2021లో పూర్వ మఠాధిపతి పరమపదించినటువంటి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు పరమపదించిన తర్వాత మఠాధిపతి విషయమై వివాదం నడుస్తూ ఉంది. కానీ అప్పటికి ప్రభుత్వము శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారిని అంటే పరంపర మఠం కావున హిందూ సంప్రదాయానుసారం పెద్ద కుమారుణ్ణే మఠాధిపతిగా నియమిస్తారు. అంటే వారు కూడా నియమించారు. కానీ స్వామివారి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి రెండవ భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మి గారు కోర్టును ఆశ్రయించారు. మా కొడుకును మఠాధిపతిగా నియమించమని మాకు వీలునామా ఉందని. కానీ గౌరవ హైకోర్టు వారు ఆ వీలునామాను పరిశీలించిన తర్వాత ఇది కల్పితం అని చెప్పేసి, ఇది చెల్లదు అని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్డర్ ఇచ్చిన ఇన్నేళ్లకు కూడా ఇంకా మఠాధిపతిని నియమించకపోవడము బ్రహ్మంగార మఠానికే కాదు రాష్ట్రానికి కూడా అపచారము. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని వారు కల్పించుకొని శ్రీ స్వామివారు పెద్ద కుమారులు ఏవైతే శ్రీ వెంకటాద్రి స్వామి వారు ఉన్నారో వారిని మఠాధిపతిగా నియమించాలని హిందూ సంఘాల తరపున మరియు బ్రహ్మంగారి మఠం భక్తులు మరియు హిందూ సమాజం తరపున జై హిందూస్థాన్ పార్టీ డిమాండ్ చేస్తూ మొన్న సాధు పరిషత్ ప్రధాన కార్యదర్శులు అని చెప్పి శ్రీనివాసంద సరస్వతి వారు కూడా ఇక్కడ ప్రకటన ఇచ్చారని తెలిసింది. మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వారు గోవింద స్వామి వారిని అంటే స్వామివారి రెండవ భార్య కుమారుడు గోవింద స్వామి వారిని మఠాధిపతిగా నియమించమన్నారు. మఠాధిపతిగా నియమించినప్పుడు ఏ విధంగా మీరు గోవింద స్వామిని మఠాధిపతిగా నియమిస్తారు? మనది పరంపర మఠము, హిందూ సంప్రదాయం మఠము. హిందూ సంప్రదాయంలో ఎవరు అర్హులు అవుతారు? ప్రథమ కుమారులే అవుతారు. అది రాజ్యం కావచ్చు, లేదంటే కనుక మఠం కావచ్చు. అటువంటిది రాజయోగ మఠంలో మీరు పరంపర మఠమైనటువంటి ఆ బ్రహ్మంగారి మఠంలో మీరు ఏ విధంగా మీరు గోవింద స్వామి వారిని మఠాధిపతిగా నియమించాలని కోరుకుంటారు? శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి వారు ఉన్నారు. వారు అర్హులు అని ప్రభుత్వం కూడా వారిని నియమించింది. అటువంటి వెంకటాద్రి స్వామి వారిని కాకుండా మీరు గోవింద స్వామి వారిని నియమించాలనుకోవడం తప్పు. ఇంకో విషయం ఏంటంటే గోవింద స్వామి వారు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, పుట్టుకే అర్హత కాదు అని. మీరు ఒక విషయం మర్చిపోయినారు, ఏమిటంటే శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి మీరు జన్మించారు కావునే మీరు కూడా అర్హత ఉందని చెప్పి మీరు పోటీ పడుతున్నారు. ఈ విధంగా మీరు తప్పుడు ప్రచారం చేయడం కూడా తప్పని నేను గోవింద స్వామి వారిని కోరుకుంటున్నాను. ఇటువంటి తప్పుడు ప్రచారం ఆపవలసిందిగా హిందూ సంప్రదాయానుసారం మీ అన్నగారైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మఠాధిపతిగా మీరు అంగీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అవును, 4 సంవత్సరాలుగా నియమించాలి. మరి ఇది ఎంత అపచారం! జగద్గురు స్థానం ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి 4 సంవత్సరాలుగా మఠాధిపతి లేరంటే కనుక ఇది చాలా బాధాకరము, దారుణము, అపచారం కూడా. ఇది రాష్ట్రానికి అపచారం. ఇటువంటి సంఘటనల వల్లే కొన్ని దుస్సంఘటనలు జరుగుతుంటాయి. రాష్ట్రానికి కూడా ఇబ్బందులు జరుగుతుంటాయి. ఏదైనా పాలన పరంగా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు.